భారీ వర్షాల వల్ల వరంగల్లోని హంటర్ రోడ్ ప్రాంతం నీటి మునిగింది. కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు, షాపుల్లోకి వరద నీరు చేరడంతో సామాగ్రి మొత్తం పాడైపోయాయి. కార్ల షోరూం కూడా నీటి మునిగింది. మరోవైపు ప్రమాదపు టంచున ఉన్న వాళ్లను రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, వరంగల్ నగరం ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. ఎక్కడ చూసినా కాలనీలన్నీ కూడా ముంపులోనే ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. భద్రకాళి చెరువు నుంచి వస్తున్నటువంటి వరద కాస్త కాపువాడ, అలాగే దాంతోపాటు ములుగు రోడ్డు, ఈ జంక్షన్కి ప్రధాన రహదారులకు వెళ్లాల్సినటువంటి ఏరియాకి సంబంధించిన ప్రతి చోట కూడా నీరు చేరడం వల్ల హన్మకొండ నుంచి ములుగు రోడ్డు వైపు, నర్సంపేట వైపు, అలాగే భూపాల్పల్లి వైపు వెళ్లాల్సినటువంటి రహదారి మొత్తం బంద్ అవడానికి కారణమైన భద్రకాళి చెరువు ఉధృతి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ కి కాపువాడ నుంచి వెళ్ళడానికి ఒక దారి, తర్వాత ములుగు రోడ్ నుంచి వెళ్ళడానికి ఒక వైపు, మరొక వైపు ఎంజిఎం సెంటర్ నుంచి వెళ్ళడానికి ఒక దారి ఉంది. ఇట్లా 3 దారుల నుంచి భద్రకాళి టెంపుల్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ 3 ఏరియాలకు సంబంధించినటువంటి ఏరియాలో పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు వాజిత్ మనకు విజువల్స్ లో చూపిస్తున్నారు. ఈ వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భద్రకాళి చెరువులోకి వచ్చినటువంటి నీరు కాస్త నేరుగా బయటికి వెళ్లిపోతుంది. ఈ ములుగు రోడ్డులో ఉన్నటువంటి నాలా ద్వారా కిందికి నాగారం వైపు వెళ్లాల్సినటువంటి నాలా విస్తరణ పనులు పూర్తి జరగకపోవడం, మరొక వైపు బొందివాగు నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి పెరిగిపోవడం, అలాగే ఆ పైన కురుస్తున్నటువంటి సోమిడికి సంబంధించినటువంటి ఏరియాలో కురిసినటువంటి వర్షము, దాంతో పాటుగా ఇటు వర్ధనపేటలో కురిసినటువంటి వర్షాల ప్రభావం గొలుసుకట్టు చెరువులన్నీ కూడా నిండి ఆ వరద బొందివాగు నుంచి భద్రకాళి చెరువుకు చేరుకోవడం వల్ల, నాలాల విస్తరణ లేకపోవడం వల్ల నీళ్లన్నీ కూడా కాపువాడలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం కార్లు కూడా మొత్తం పూర్తిగా అక్కడ చిక్కుకపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పార్క్ చేసిన కార్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్లు కూడా నిండిపోయిన నేపథ్యంలో జనం ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు. దాదాపుగా 100 కాలనీలకు పైగానే నీరుంది. నీటి నుంచి పూర్తిగా బయటికి రాలేకపోతున్నారు. నీళ్లలో చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా ఇళ్లలోకి బోట్ల ద్వారా కొంతమందికి కొన్ని ఏరియాలలో సరుకులు, నిత్యావసర సరుకులు, వాటర్ అందజేస్తే మరికొన్ని ఏరియాలకు కనీసం ఇటువైపు వచ్చి చూసిన వాళ్ళే లేరు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చోట్లకి పరిస్థితులు, సమాచారం కూడా వీళ్ళకి అధికారులకు అందలేని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయని స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాసులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ఏరియాలో కాపువాడ కాలనీ 2 అని చెప్తారు. ఈ ఏరియాలో చాలా కాస్ట్లీ ఏరియాగా గుర్తింపు పొందింది. చాలా అపార్ట్మెంట్లు కూడా నిర్మాణం జరిగింది. ప్రధానంగా భద్రకాళికి ఆనుకొని ఉంది. కొంత డెవలప్ అవుతున్నటువంటి ఏరియా కావడం వల్ల ఈ మధ్య కాలంలో బిల్డింగ్స్ అని కూడా ఎక్కువ మొత్తంలో నిర్మాణం జరిగింది. కానీ ఒక్కసారి వచ్చినటువంటి వరదల కారణంగా గతంలో 2021లోనూ వచ్చింది, ఆ తర్వాత 23లోనూ వరద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 25లోనూ వరద వచ్చిన నేపథ్యంలో ఇటువైపు ఎవరూ రాలేదు, మాకు ఎవరూ సహకరించలేదు. ఒక్కొక్క ఇంటికి సుమారుగా 1,00,000కు పైగానే నష్టం జరిగి ఉంటుందని అంచనా ఇస్తున్నారు. అర్ధరాత్రి వచ్చినటువంటి వర్షం కారణంగా నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ వాజిత్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వరద ఉధృతి తాకిడికి ఆ ట్రాన్స్ఫార్మర్ వరకు పూర్తిగా నీళ్లు చేరుకోవడం వల్ల ఇటు ఈ కాలనీకి రావాల్సినటువంటి పవర్ సప్లైని, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీకి పవర్ సప్లైని మొత్తం తీసేశారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు నీటిలో ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి కాబట్టి ప్రమాదం అంచున ఉంటారు కాబట్టి మేము రేపు సాయంత్రం వరకు కూడా మీకు పవర్ రాదు, దానికోసం మీరు మెంటల్గా ప్రిపేర్ కాండి అని స్థానికులకు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి బంధంతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడ పవర్ ఉండదు అని చెప్పి కాలనీ వాసులకు సమాచారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎవరికి రాలేని పరిస్థితి ఉంది. వరంగల్ నగరం ఇంకా ఎక్కడా తేరుకోలేదు. ఇప్పటికీ జనమంతా ఇళ్లలోనే, ఎక్కడైతే కాలనీలోకి నీరు చేరిందో కాలనీలోకి చేరినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వస్తలేని నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి ఈ ఉధృతి మొదలైంది, దాని తాకిడి ఎలా ఉంది, ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ కాపువాడ వాసులతో మాట్లాడదాం. ఎలా ఉందండి పరిస్థితి? మీరు దాదాపు నిన్న సాయంత్రం వరద కొంత చెరువు మత్తడి పడుతుంది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ ఏరియాలో కొంత నీళ్ళు వస్తాయని చెప్పినాం, కానీ ఇంత పెద్ద మొత్తంలో నీళ్లు రావడం, అలాగే ములుగు రోడ్ నుంచి ఎంజిఎం వరకు రాకపోకలు పూర్తిగా ఇటువైపు ఏమీ రాకుండా క్లోజ్ అవడం వల్ల ఎవరు రాలేని సిచ్యువేషన్ ఉంది కదా, ఇంత పరిస్థితి ఎప్పుడన్నా కనిపించిందా? ఇదేమి మాకు కొత్త కాదండి.
గత 2023లో ఇదే జరిగింది, ప్లస్ ఈ 25లో అంతకు మించే జరిగింది తప్ప దీనికి ఎలాంటి సొల్యూషన్స్ అనేది మాకు ఎలాంటి కూడా ఏ లీడర్ కానీ ఎవరు అధికార పార్టీ కానీ ఇక్కడ పట్టించుకోవడం లేదు. సో ఇది ఏబట్టి మాకు ప్రతిసారి మా వాస్తవ్యులకు మా కాపాడులో ఉన్న మా స్థానికులందరికీ ప్రతిసారి నష్టపరిహారం జరుగుతుంది తప్ప దానికి నష్టపరిహారానికి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తుందా అంటే ఎలాంటి లేని వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు తప్ప మాకు ఎలాంటి సాయం జరగడం లేదు. ఇందులో ఒక్కొక్కరికి చాలా మందికి వెహికల్స్ కానీ ఇంట్లో సామాన్ కానీ కంప్లీట్ డ్యామేజ్డ్ అండి. దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు, ఏబో పేదవాళ్ళు ఉన్నారు. ఒక్కరికి కూడా కనీసానికి ఏదో ఒకటి మీ తరపున, గవర్నమెంట్ తరపున ఏదో ఒకటి మాకు సాయం చేయగలరని మేము మీ తరపున కోరుకుంటున్నాం. రైట్. అంటే మీకు పవర్ లేదు, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు? ఈ వాటర్ ఎప్పుడు ఉంది? మాకు వాటర్ ఫ్లో అనేది నైట్ నుంచి కొంచెం స్టార్ట్ అయిందండి, కానీ మిడ్ నైట్ ఆఫ్ ది డే అంటే నిన్న మిడ్ నైట్ ఆఫ్ డే నైట్లో హెవీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్లస్ మాకు ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు పవర్ లేదు. అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మాకు తెలియడం లేదు. దానికి మీరు ఏమన్నా చేయగలుగుతారా, చేస్తారా, చేయరా? మరి మీకు డ్రింకింగ్ వాటర్ లాంటిది ఎట్లా? పవర్ లేదు కదా, ఎలా ఉంది? డ్రింకింగ్ వాటర్ కూడా ఎవరు సప్లై చేసేది లేదు. మాకు ఎలాంటి పొలిటీషియన్ కానీ ఏ అధికారి కానీ మాకు ఇంతవరకు రాలేదు. అంటే వాటర్ సప్లై లేదు కదా, పవర్ లేకపోవడం వల్ల మరి ఎట్లా వాటర్ ఎట్లా తాగుతున్నారు? ఎట్లా మేమే బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఎవరు సప్లై చేసేది లేదు, ఎవరు ఇంతవరకు ఏమి. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఆవేదన చూడొచ్చు. ఎవరు ఒకవైపు ఇటు రాలేదు, మేమే బయటికి వెళ్ళి ఈ వరదలో మరీ వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, జంటలుగా వెళ్తూ ఒకరి సపోర్ట్తో ఒకరు వెళ్ళి తమకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించి షాపులలో నుంచి కొనుక్కొని వచ్చి నీళ్లు తాగడానికి కావాల్సిన వాటిని కూడా వీళ్ళే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులే ఒకరికొకరు సహకారంగా పోయి తీసుకొచ్చుకొని వాళ్ళు జీవనాన్ని సాగజీస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికీ వరంగల్ నగరంలో చాలా కాలనీలో కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి వర్షం ఆగిపోయింది, కానీ దాని ప్రభావం నిన్న మొత్తం కురిసినటువంటి వర్షం, భారీ వర్షం నమోదైన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి కనీసం ఒక చినుకు కూడా పడలేదు. వాతావరణం పూర్తిగా ఈరోజు పొడిగా ఉంది, ఎండ కొట్టింది, కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ తగ్గట్లేదు. దీని వర్ష ప్రభావం సుమారుగా రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంది. రేపు సీఎం వరంగల్ పర్యటన పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం వరంగల్కి వచ్చి ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకోవడం కోసం అధికారులతో వివరాలన్నీ సేకరించారు. కానీ నష్టపరిహారంగా ఏం చెల్లిస్తారు? గతంలో చెప్పినటువంటి ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమైంది. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా, లేకపోతే ఎలాంటి సహకరించదా? మాటలు చెప్పి దులుపుకుంటారా? గతంలో మాకు ఎలాంటి సహకారం అయితే అందలేదు అని కాలనీలో ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నారు. గతంలో అయితే వరద ముంపు బారిన పడ్డ వాళ్ళకి 10,000 నష్టపరిహారం ఇస్తాం, ఇంటికి ఒక 10,000 సహకరిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వాలు ఏవి కూడా కొద్ది మందికి మాత్రమే సహకరించి ఆ తర్వాత సహాయం చేయలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత అవి అలాగే మరుగున పడిపోయింది. లాస్ట్ ఇయర్ పెద్దగా ఇబ్బంది అయితే తలెత్తలేదు, కానీ ఈసారి ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ప్రభావం గతంలో కంటే తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. దాని ప్రభావం చాలా కాలనీలోకి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. వరంగల్ నగరం ఇంకా ముంపు నుంచి చేరుకోలేదు, దాని ప్రభావంతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు, సమస్యలు అయితే ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా చాలా చోట్ల పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయి. ఇంకా ఎవరు బయటికి రాలేని నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరంగల్ కాజీపేటకు సంబంధించినటువంటి ట్రాఫిక్ వరద అటువైపు ఉన్నటువంటి వరంగల్ కాజీపేటకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు రాకపోకలు కూడా ఇంకా పూర్తిగా పునరుద్ధరించినటువంటి నేపథ్యం అయితే లేదు. ఎందుకంటే చాలా చోట్ల అటు అంటర్ రోడ్లో నీళ్లు నిలిచాయి, అలాగే ములుగు రోడ్డు ప్రాంతంలో నీళ్లు నిలిచాయి, సమయనగర్ 100 ఫీట్లో రోడ్డు నిలిచాయి. కాబట్టి రాకపోకలకి పూర్తిగా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనెక్టివిటీ లేని నేపథ్యం అయితే వరంగల్ నగరంలో కనిపిస్తుంది. 100కు పైగానే కాలనీలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు వరంగల్లో ఉన్నాయి. ముంపు నుంచి ఇంకా వరంగల్ నగరం తేరుకోలేదు. దీని పరిస్థితి ఇంకో 2-3 రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.